బీఆర్కే న్యూస్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. పూర్వం నుంచి వంశపార్యంగా వస్తున్నటువంటి ఒక వైద్యాన్ని చేస్తున్నామండి. ఈ వీడియోలో పురుషులలో ఏర్పడేటటువంటి సమస్యలలో శుక్రకణాలు అంటే సంతానలేమి సమస్యతో బాధపడుతుంటారు. శుక్రకణాలు సరిగా లేక, అదేవిధంగా శుక్రకణాలు ఆరోగ్యంగా లేకపోవడం వల్ల, ఎందుకంటే మన వీర్యంలో ఉండేటటువంటి యొక్క శుక్రకణాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా పుష్కలంగా దండిగా ఉండాలి. దాంతోపాటుగా ఆ యొక్క కణాల యాక్టివ్గా కదలికలు మూమెంట్స్ ఉండాలి. అలా లేకపోతే ఏమిటంటే గర్భం అనేది నిలబడదన్నమాట. కాబట్టి ముందు మనకు శుక్రకణాల డెవలప్మెంట్ కావాలంటే శరీరంలో అధికమైన వేడి, మానసిక ఒత్తిడి వల్ల చాలామందికి శుక్రకణాలు తగ్గిపోతున్నాయి. మీరు ఒకటి గమనిస్తే, ఇప్పుడు పూర్వం రోజులలో ఎలా ఉండేదంటే ఒక్కొక్కరికి 10 మంది సంతానము, కనీసం అంటే 4-5 మంది ఉండేవాళ్ళు పిల్లలు. సంతానమే వాళ్ళ ఆస్తిగా భావించేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే 2 పిల్లల్ని సాకడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి అంటే ముందు సంతానం కలగడానికి మెయిన్ ఆధారమైనటువంటిది వీర్యకణాలు చాలామందిలో తగ్గిపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మానసిక ఒత్తిడి వల్ల అయి ఉండొచ్చు. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనం బయట డ్యూటీకి వెళ్ళాలా, అక్కడ వర్క్ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, బయట తిరగాల ట్రాఫిక్లో. అట్లా మనం చేసే పని వల్ల శరీరంలో ఒత్తిడి ఎక్కువైపోయి వేడి ఎక్కువైపోతుంటుంది. ఇంకోటి ఏమంటే మనకు నిద్ర సరిగా లేకపోయినా, టయానికి నిద్ర లేకపోయినా కూడా దానివల్ల కూడా శుక్రకణాలని ఉత్పత్తి పెరగదు, వీర్యకణాలు. మరొకటి ఏమిటంటే మనం తీసుకునే ఆహారంలో సరైనటువంటి బలమైన ఆహారం లేకపోవడం వల్ల పల్లెటూర్లలో చాలా వరకు టైం టు టైము వాళ్ళకు ప్రకృతిలో కొన్ని రకాల ఫుడ్ తీసుకుంటుంటారు న్యాచురల్, కాబట్టి వాళ్ళకు అందుతుంటుంది. సిటీలో ఉండే వాళ్ళకు అందదు. మనం సిటీలో ఉండే ఆ యొక్క ఫుడ్ని మనం తీసుకుంటుంటాం కాబట్టి దాంట్లో బలమైన ఆహారం అందకపోవడం వల్ల కూడా శుక్రకణాలు తగ్గిపోతుంటాయి. కొంతమందిలో ఏం తినకపోయినా కానీ వాళ్ళకు శుక్రకణాలు బాగా పుష్కలంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. అంటే కౌంట్ బాగుంటుంది, మొటిలిటీ బాగుంటుంది. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, ఎంప్లాయీస్కు చాలామందికి సూర్యకిరణాలు తగలకపోవడము, అదేవిధంగా రేడియేషన్, మొబైల్ జోలో పెట్టుకుని మొబైల్ వాడడం వల్ల, అదేవిధంగా ఎక్కువ జీన్స్ ప్యాంట్లు వేయడం వల్ల, ఎన్నో కారణాల వల్ల వాళ్ళకు కణాల సంఖ్య తగ్గిపోతుంది, ఉత్పత్తి అనేది పెరగటం లేదు. కాబట్టి దేనికైనా కానీ మనకు ఈ యొక్క వేడిని తగ్గించుకోవడము, మన యొక్క డైలీ దినచర్యలను మనం కొద్దిగా మార్చుకోవాలి. మార్చుకుంటూ నేను చెప్పేటటువంటి యొక్క ఔషధాన్ని మీరు తయారు చేసుకుని కానీ వాడినట్టయితే తొందరగా ఫలితం ఉంటుంది. ఔషధం ఒక్కటే కాకుండా ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవాలనేది ఇదంతా మనం చెప్పుకోవడం. కాబట్టి వాటికి కారణం దేనివల్ల వస్తుందో తెలుసుకుంటున్నాము. దానికి ఆ వచ్చిన ప్రాబ్లానికి మందు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను చెప్తాను, చూడండి. అయితే ఔషధం ఏమిటంటే మనకు గుళ్ళల్లో కానీ పొలం గట్లల్లో కానీ ఎక్కడైనా కానీ రావి చెట్లు ఉంటాయి. రావి చెట్లు, అసలు రావి చెట్టు ఏమంటే అది దేవతలు, మునులు, ఋషులు చెట్ల కింద తపస్సు చేసేవాళ్ళు. కాబట్టి రావి చెట్టు కింద భార్యాభర్తలు ప్రదక్షిణ చేస్తే కూడా సంతానం అవుతుందని చెప్తారు. ఎందుకంటే ఆ రావి చెట్టు నుంచి వచ్చే గాలి తగిలినా కూడా, మనం గాలి పీల్చుకున్నా కూడా మనలో ఏదైనా శుక్రకణాలు తగ్గిపోయినా, ఏదైనా రోగాలు ఉన్నా కూడా బాగవుతాయి కొంచెంసేపు రావి చెట్టు కింద కూర్చుంటే కూడా. ఎందుకంటే ఆక్సిజన్ను రెగ్యులర్గా ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అది మనకు. అంత ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉండేటటువంటి మొక్క అది రావి చెట్టు. సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రాబ్లంకి రావి చెట్టును మనం ఉపయోగించుకుంటాము. ఈ యొక్క రావి చెట్టు అనేది మీకు తెలుసు కాబట్టి ఎక్కడన్నా కానీ ఈ విధంగా మనకు లేత రావి కొనలు వస్తాయన్నమాట. ఇట్లా లేత ఆకులు మనకు ఎండల కాలం, ఉగాది ఆ టైంలో మనకు పాత ఆకులన్నీ రాలిపోయి కొత్త లేత ఆకులు వస్తాయి. ఆ ఆకులన్నీ తెచ్చుకొని ఆకులు మొత్తం నీడలో ఆరబెట్టుకోవాలి. ఒకటి ఆకులు. అదేవిధంగా రావి పండ్లు,
రావి పండ్లు సీజన్ని బట్టి రావి పండ్లు వస్తాయి. ఆ రావి పండ్లు ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకున్న పౌడరు ఈ విధంగా ఉంటుంది అన్నమాట. రావి పండ్ల చూర్ణం. రావి పండ్లు తెచ్చి చెట్టు కింద పండ్లు రాలి పడతాయి. మనకు రావి పండ్లు కావాలంటే ఏం చేయాలంటే ఏదైనా ఒక పట్ట పరిచి రావాలా. పట్ట పరిచి వస్తే పండ్లు బాగా మాగిన టైంలో పిట్టలు లేకుంటే గాలికి పండ్లు అవే ఆటోమేటిక్గా రాలి కింద పడిపోతుంటాయి. ఆ పట్ట మీద దండిగా పడినప్పుడు దాన్ని మనం పోయి తెచ్చుకొని అన్ని నీట్గా నీళ్ళలో ఆరబెట్టుకొని పొడి చేసుకొని రావి పండ్ల పొడి మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. అదేవిధంగా కలకండ, కండ చక్కెర అంటాం కదా, కలకండ. ఈ విధంగా కలకండ మనకు షాపుల్లో ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది, కొన్ని కిరాణం షాపులో కూడా దొరుకుతుంది కలకండ. ఈ విధంగా మనము ఈ యొక్క రావి కొనలు లేత లేత ఆకులు ఒక 100 గ్రాములు తీసుకుంటే, లేదు ఒక నెలకు సరిపోవాలనుకుంటే 50 గ్రాములు రావి కొనల చూర్ణము సరిపోతుంది. 50 గ్రాములు అంటే నీడలో ఆరబెట్టుకొని వాటిని పొడి చేసినది 50 గ్రాములు పక్క పెట్టుకోండి. అదేవిధంగా రావి పండ్ల చూర్ణము 50 గ్రాములు. ఈ రెండు కలుపుకోవాలి. కలుపుకుంటే 100 గ్రాములు అవుతుంది. ఈ 100 గ్రాములకు ఈక్వల్గా అంటే ఈ 100 గ్రాములకు 100 గ్రాములు కండ చక్కెర కలకండ కలిపేసుకోవాలి. కలుపుకొని మొత్తం అంతా నీట్గా అంతా మిక్సింగ్ చేసి 200 గ్రాములు అవుతుంది. 200 గ్రాములు మనకు ఒక నెల రోజులు ఖచ్చితంగా మనకు 2 పూట్ల వాడినా కూడా సరిపోతుంది. అంటే పూటకు ఒక 5 గ్రాములు చొప్పున మనం వాడాలి అట్లా. కాబట్టి కొంతమందికి సరిపోవట్లేదంటే కొద్దిగా చూర్ణం కొద్దిగా ఎక్కువనే తయారు చేసుకొని వేసుకోవచ్చు మనం కలుపుకునేటప్పుడు. ఈ విధంగా ఈ రావి పండ్లు రావి కొనలు తెచ్చుకొని నీట్గా డ్రై చేసుకొని పొడి చేసుకొని ఈ విధంగా తయారు చేసుకొని ఒక సీసాలో భద్రపరచుకొని మీరు ఉదయము సాయంకాలం ఉదయం బ్రష్ చేసిన వెంటనే మీకు ఎంత బిజీ ఉన్నా టీ కాఫీలు అన్నీ కొద్దిగా పక్క పెట్టేసుకొని మన దినచర్యని మన డైలీ మనం చేసేటటువంటి వాటిని కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఉదయాన్నే తొందరగా లేవాలి. ఎందుకంటే మనం ఒకటి కావాలన్నప్పుడు ఒకటి సాధించాలన్నప్పుడు మనం వాటికి తగ్గట్టుగా మనం పాటించుకోవాలి. కాబట్టి ఉదయాన్నే లేయండి. లేచి తాగేసి, లేదు మాకు నిద్ర సరిపోవటం లేదన్నా కూడా ఎర్లీగా లేచి తాగేసైనా పడుకోండి. ఎందుకంటే బాడీలో పట్టుకుంటుంది. ఎందుకంటే తాగిన గంట వరకు మనకు కొద్ది గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉంటే బాడీలోకి వెళ్ళిపోతుంది అది. కాబట్టి ఆవు పాలు దొరికితే చాలా మంచిది. ఆవు పాలు దొరికిన వాళ్ళు ఆవు పాలు తెచ్చుకొని పాలు వేడి చేసి చల్లగా చేసుకొని ఒక 5 గ్రాముల చూర్ణం అంటే ఇంట్లో ఉండే టేబుల్ స్పూన్ నిండా తీసుకొని అందులో పాలలో కలిపేసుకొని తాగేసి ఒక గంట గ్యాప్ ఇవ్వండి. ప్రాబ్లము అంటే కణాలు ఆల్రెడీ ఉన్నాయి, మాకు ఒక 20% అట్లా ఉన్నాయి అన్నప్పుడు కౌంట్ మొటిలిటీ బాగానే ఉన్నాయి అన్న వాళ్ళైతే ఉదయం పూట తాగినా సరిపోతుంది. లేదు మరీ చాలా లో ఉన్నాయండి అన్న వాళ్ళైతే ఉదయము సాయంకాలం 2 పూట్ల వాడాలి. 2 పూట్ల వాడితే వాళ్ళకు కొంచెం తొందరగా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క మెడిసిన్ వాడేటప్పుడు ఖచ్చితంగా ఒంట్లో వేడి అనేది తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేడి వల్ల కూడా కణాలు అనేది ఉత్పత్తి పెరగదు. మనం మందు తాగుతుంటాము, ఒక పక్క వేడి పెరుగుతూ ఉంటుంది. మనం ఉండేటటువంటి దినచర్యలలో మానసిక ఒత్తిడి పెట్టుకోవడము, నిద్రలో సరిగా పోకపోతే కూడా ఉత్పత్తి జరగదు. కాబట్టి నిద్ర టైం టు టైం పోవాలా, టయానికి మంచి ఆహారం తీసుకోవాలా, కొంచెం స్ట్రెస్ ఏదైనా ఉన్నా కూడా తగ్గించుకోవాలా. ఇంటికి వచ్చినామంటే కొద్ది పనులన్నీ పక్క పెట్టుకొని హ్యాపీగా ఫ్యామిలీతో మనం స్పెండ్ చేయాలా. కాబట్టి ఆ విధంగా ఉండాలి. ఇట్లా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో వేడి తగ్గి వీర్యం అనేది గట్టిపడుతుంది. వీర్య కణాలు పుష్కలంగా పెరుగుతాయి, మొటిలిటీ పెరుగుతుంది. అంటే కణాలలో కదలికలు బాగా పెరిగి, ఎందుకంటే మన కణాలు ఎంత ఆరోగ్యంగా ఉంటే పుట్టబోయే పిల్లలు కూడా అంత ఆరోగ్యంగా పుడతారు. కాబట్టి మెయిన్ అదే ఇంపార్టెంట్. కాబట్టి ఈ విధంగా మీరు తెచ్చుకొని ట్రై చేసి చూడండి. ముందు రిపోర్ట్ తీసుకోండి, మందు వాడండి, ఔషధం వాడిన తర్వాత మళ్ళీ ఒక 2 నెలలకు మళ్ళీ రిపోర్ట్ తీసుకోండి. ముందు ఎంత ఉన్నాయి, తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ అనేది మీకు తెలుస్తుంది. ఇట్లా చాలా లో ఉన్న వాళ్ళైతే అవి బాగా డెవలప్మెంట్ అయ్యేంత వరకు వాడాలా. రిజల్ట్ మటుకు మందు మొదలు పెడితే వెంటనే రాదు, కనీసం అంటే 2 నెలలు పూర్తి కావాలా. ఎందుకంటే శరీరంలో అది మనకు బాడీలోకి వెళ్ళిపోయి అంత డెవలప్మెంట్ చేసుకుని టైం పడుతుంది. కాబట్టి ఆ విధంగా చేసి చూడండి. అనుభవంతో ఎన్నో ఏళ్ళ నుంచి నేను ఇస్తున్న వైద్యం ఇది. కాబట్టి మీకు అంత గన్షాట్గా అంత బాగా పనిచేస్తుందని అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఇవి పూర్వం రోజుల్లో మన పెద్దలు తిని అప్పుడు చేసినట్టు. ఎందుకంటే ఎక్కడైనా పొలం పనులకు పోయేటప్పుడు, ఎక్కడైనా కట్టెలకు పోయేటప్పుడు అడవిలో పండ్లు రాలి పడితే పండ్లు తెచ్చుకొని తినడం, నములుకొని అట్లా చేసేవాళ్ళు అనమాట.
ఇప్పుడు మనం ఏమంటే ప్రత్యేకంగా తెచ్చుకొని మనం తయారు చేసుకోవాలి. కాబట్టి ఏదైనా కానీ ఎక్కడైనా గుళ్ళల్లో కానీ ఎక్కడైనా దొరికితే నీట్గా తెచ్చుకొని తయారు చేసుకోండి. ఒకవేళ ఔషధం మాకు తెచ్చుకోనికి టైం లేదు చేసుకోలేమన్నా కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, సంప్రదించాలన్నా మీరు మీట్ అవ్వచ్చు. కాబట్టి మీరు వచ్చేటప్పుడు ఫోన్ చేసుకొని రండి. కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం, అందరికీ అందుబాటులో ఉండే వైద్యం తెలియజేస్తున్నాను. మాకు ఎక్కువ అడవి ప్రాంతాల్లో దండి దొరుకుతాయి రావి పండ్లు. ఎందుకంటే అడవులలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. బాగా మేము పండ్లు కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే కిందంతా నీట్గా క్లీన్ చేసి పెడతాం. పండ్లన్నీ బాగా రాలుతాయి. కింద ఏమన్నా పరిచి పెడితే పండ్లు దండిగా రాలుతాయి. అట్లా మేము కలెక్షన్ చేసుకుంటాము. కాబట్టి ఈ విధంగా చేసుకొని మీరు చూడాలని కోరుకుంటున్నాను. ఇలాంటివి ఇంకా మీకు ఏదన్నా వైద్యం గురించి కావాలంటే మీరు కామెంట్లో తెలియజేసి కూడా నేను చెప్తాను వైద్యం గురించి. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.